ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం త్రిబుల్ ఆర్. 2022లో వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుతో పాటు పలు గ్లోబల్ అవార్డులను సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై తీసేలా చేసిందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో మల్లి అనే పాత్రలో మెరిసిన ఈ చిన్నపిల్ల గుర్తుందా మీకు? ఈ సినిమాకి కీలకంగా మారిన ఆ పాత్రలో ఆ అమ్మాయి తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక ఆమె తల్లిగా నటించిన నటి ఎవరో మీకు తెలుసా? గుండు జాతి మహిళగా బ్రిటిష్ రాణి తన కూతుర్ని తీసుకెళ్తుంటే బిడ్డ కోసం పరితపిస్తూ ఆ కారు వెంట పరిగెత్తుంది. ఆ బిడ్డను తిరిగి తన ఒడికి చేరినప్పుడు సంబరపడిపోతుంది ఈ తల్లి. ఇక ఈ పాత్రలో కన్నీరు పెట్టించిన ఆ నటి మరెవరో కాదు, హమ్రీన్ అంజు. ఆమె ఓ హిందీ నటి. షార్ట్ ఫిలిమ్స్, కమర్షియల్ యాడ్స్, టెలివిజన్ షోస్, సినిమాలో కూడా నటించింది. అలాగే స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. ఇంకా చెప్పాలంటే హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ, బెంగాలీ, తెలుగు లాంటి పలు భాషలను అనర్గళంగా మాట్లాడే బహుముఖ ప్రజ్ఞాశాలి. 2022లో బ్రిటిష్ సౌత్ ఏషియన్ యాక్టర్ డానీ సురాను వివాహమాడింది ఈమె. ఈమె నటి మాత్రమే కాదు, నటనలో గుర్తింపు సాధించాలనుకునే వారికి తన భర్తతో కలిసి యాక్టింగ్ క్లాసులు చెప్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం త్రిబుల్ ఆర్. 2022లో వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుతో పాటు పలు గ్లోబల్ అవార్డులను సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై తీసేలా చేసిందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో మల్లి అనే పాత్రలో మెరిసిన ఈ చిన్నపిల్ల గుర్తుందా మీకు? ఈ సినిమాకి కీలకంగా మారిన ఆ పాత్రలో ఆ అమ్మాయి తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక ఆమె తల్లిగా నటించిన నటి ఎవరో మీకు తెలుసా? గుండు జాతి మహిళగా బ్రిటిష్ రాణి తన కూతుర్ని తీసుకెళ్తుంటే బిడ్డ కోసం పరితపిస్తూ ఆ కారు వెంట పరిగెత్తుంది. ఆ బిడ్డను తిరిగి తన ఒడికి చేరినప్పుడు సంబరపడిపోతుంది ఈ తల్లి. ఇక ఈ పాత్రలో కన్నీరు పెట్టించిన ఆ నటి మరెవరో కాదు, హమ్రీన్ అంజు. ఆమె ఓ హిందీ నటి. షార్ట్ ఫిలిమ్స్, కమర్షియల్ యాడ్స్, టెలివిజన్ షోస్, సినిమాలో కూడా నటించింది. అలాగే స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. ఇంకా చెప్పాలంటే హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ, బెంగాలీ, తెలుగు లాంటి పలు భాషలను అనర్గళంగా మాట్లాడే బహుముఖ ప్రజ్ఞాశాలి. 2022లో బ్రిటిష్ సౌత్ ఏషియన్ యాక్టర్ డానీ సురాను వివాహమాడింది ఈమె. ఈమె నటి మాత్రమే కాదు, నటనలో గుర్తింపు సాధించాలనుకునే వారికి తన భర్తతో కలిసి యాక్టింగ్ క్లాసులు చెప్తుంది.